మై నేమ్ ఈస్ షాను ఎస్కే SAP FICO అండ్ యాజ్ ఫర్ హనా ఫైనాన్స్ ట్రైనర్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. నా పేరు చాను ఎస్కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈరోజు టాపిక్ చాలా హాట్ గురు. సో ఈ క్వశ్చన్ ఏంటంటే, సో నాకు నెంబర్ ఆఫ్ మెసేజెస్ వాట్సాప్లో పింగ్ చేస్తున్నారు. సార్ నాకు 4 years ఎక్స్పీరియన్స్, నేను SAPలో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చా? సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇవే కాదు. సో ఇలాంటి వాటికి ఆన్సర్ ఇద్దామని చెప్పి ఈ వీడియోని తయారు చేస్తున్నాను. సో ఈ వీడియో తయారు చేయాలన్నా మాకు ఇబ్బందిగా ఉంది, బట్ ఎనీ హౌ సో స్టూడెంట్స్ ప్రయోజనాల దృష్ట్యా, ట్రైనీస్ ప్రయోజనాల దృష్ట్యా, సో మా ప్రయోజనాల దృష్ట్యా ఎలా అయినా కానివ్వండి, సో ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. దాని మూలంగా చాలామంది స్టూడెంట్స్ బెనిఫిట్ పొందుతారు అనే ఉద్దేశంతోనే. సో నా పేరు చాను ఎస్కే. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో నా వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఇనీషియల్ స్టేజ్లో జనరల్గా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ టైం కంపెనీలో మనం జాయిన్ అయినప్పుడు విత్ సమ్ ఎక్స్పీరియన్స్ ఫేక్తో 4 years కానివ్వండి, 3 years కానివ్వండి, 5 years కానివ్వండి, 10 years కానివ్వండి, మనకు తెలియని ఫీల్డ్లోకి ఎప్పుడైనా అడిగి పెడితే ఏమవుతుంది? సో దాంట్లో మనకి ఇనీషియల్ స్టేజ్లో మనకి చాలా కష్టాలు అయితే ఉంటాయి, అవునా కదా? సో అలాగే కంపెనీలో మనకి సమ్ ఎక్స్పెక్టేషన్స్తో మన మీద ఉంటారు. సో అక్కడ మేనేజ్మెంట్ కానీ, లేకపోతే మన కలీగ్స్ కానీ, మనం ఏదో చించుతాము పొడుస్తాము అని చెప్పి మన మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మన మీద ఉంటారు. ఆ టైంలో మన ఎంట్రన్స్, సో వకీల్ సాబ్ లాగా మన ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ తర్వాత మనం కంపెనీలోకి వెళ్ళిన తర్వాత వర్క్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అంటే మనకేమీ అర్థం కాదు. సో ఇనీషియల్ టైంలో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి ఏం చేయాలి, షేర్ డ్రైవ్లో ఏముంటుంది, అందులో ఆ లొకేషన్లో మనం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, పాత్ ఎలా ఉంటుంది, సో SAPని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మనకి ఏమీ తెలీదు. సో ఎందుకంటే మన కాన్ఫిగరేషన్ నాలెడ్జ్ తప్ప మిగతా నాలెడ్జ్ మనకి ఏమీ తెలియదు కాబట్టి, సో భయంకరంగా అయితే మాత్రం ప్రాబ్లమ్స్ ఫస్ట్ స్టేజ్ అంటే ఒక 30 days వరకు భయంకరంగా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్తో మనకి మన యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ప్రజెంట్ ఉన్న యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మారిపోతుంది. మెల్లమెల్లగా నీ యాటిట్యూడ్ కూడా నీలో చాలా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. బట్ అవి పక్కన పెడితే మనకి ఏమీ తెలియదు కాబట్టి, సో ఫస్ట్ స్టేజ్లో మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానికి మన ఫేస్లో ఉండే ఫేస్ ఫీలింగ్స్ వర్ణాతీతం అనమాట. దాన్ని ఒకసారి మనకి సంతోషం, ఒకసారి బాధ, ఒకసారి రకరకాలుగా ఉంటుంది. ఆ ఫీలింగ్స్ని మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేము, ఎందుకంటే దానికి సంబంధించి మెంటల్ స్ట్రగుల్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకి ఏమీ తెలియని చోట అన్నీ తెలిసినట్టు బిల్డప్ ఇవ్వాల్సి వచ్చే పొజిషన్ కదా. సో అందుకే ఆ ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ ఏంటంటే, చూడండి ఆ పక్కనున్న మనకు కూర్చున్న కలీగ్ చూడండి, మన వెనకాల కళ్ళు పెట్టి ఎలా చూస్తున్నాడు చూడండి. అనుకున్నదొక్కటి జరిగినదొక్కటి అన్నట్టు అవుతుంది. సో అక్కడ మన కలీగ్స్ పక్క నుంచి మనల్ని చూసే విధానం కూడా అట్లాగే ఉంటుంది. జంతువులు చూసినట్టు చూస్తారు. ఫస్ట్ టైం కంపెనీలో మనం వెళ్ళగానే మన ఇంట్రడక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట. సో మన ఇంట్రడక్షన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలో కూడా తెలియదు. ఎలాగ మన ఎక్స్పీరియన్స్ని చెప్పుకోవాలా, లేకపోతే ఇంటర్వ్యూలో చెప్పినట్టు టెల్ మీ అబౌట్ యువర్ ఇంట్రడక్షన్ అనగానే మొత్తం ఒక 2 minutes 3 minutes చెప్తాం. అట్లా చెప్పాలా, లేకపోతే ఒక 2 seconds చెప్తే సరిపోతుందా, 5 seconds చెప్తే సరిపోతుందా, 10 seconds చెప్తే సరిపోతుందా అన్నది కూడా మనకి తెలీదు. సో అక్కడే మనకి మన ఇచ్చే ఇంట్రడక్షన్ బట్టి మన కళ్ళకి మన ఫేస్ టు ఫేస్ మన కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడగానే మనకి కళ్ళు దించుకోవాలనిపించుద్ది. దాని మూలంగా మనకి అవతల వాడికి తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ మన కమ్యూనికేషన్, మనం ప్రజెంటేట్ చేసే కమ్యూనికేషనే అవతల వాడికి తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకసారి మీ గురించి ఏంటి అన్నది తెలిసిపోయింది అనుకోండి, సో పక్కన ఉన్న వాడితో వీడు అంత సీన్ లేదు, వీడు ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వచ్చాడు అని చెప్పి మెల్లగా చెవిలో పడేస్తారు ఆ మేనేజర్ దృష్టిలో. సో ఆటోమేటిక్గా మీ జాబ్ టెర్మినేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వన్స్ మేనేజర్ కనుక మీ మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడితే, ఓకే, అందుకే సో మనం ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలి. మన ఇంట్రడక్షన్ చించుకుంటే సో అది మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, సో బేసిక్గా వాట్ ఈజ్ వాట్ అంతే. ఏ కంపెనీ ఆ కంపెనీ అంతే. అడిగితే చెప్పు, అడగకపోతే కామ్గా ఉండు అంతే. సో నేర్చుకోవడానికి ట్రై చేయి. అవన్నీ టిప్స్ నేను తర్వాత చెప్తాను. ప్రజెంట్ సో ప్రాబ్లమ్స్ చూడాలి కదా. ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూడకుండా ఎలా టిప్స్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా, ఓకే. సో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ 100% ఉంటుంది. ఎందుకంటే అందరూ ఫ్రెషర్స్, 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 3 years పెట్టుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకునే పరిస్థితి ఉంటుంది. చూసుకున్న తర్వాత బయటకు ఉండాలా వెళ్ళాలా, ఇంకా మన పరిస్థితులు ఫీలింగ్స్ ఇంకా వర్ణాతీతం, మీకు తెలిసిందే కదా.
నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఒకసారి మేనేజర్తో కలిసామనుకోండి, మనం అక్కడ ఒక పులి అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. సో ఇక్కడ మేనేజర్ మన దగ్గర నుంచి తన క్యాపబిలిటీ ఏంటి, స్కిల్ ఏంటి, ఎట్లా చెప్తాడు, ఎలా ఉంటుంది అనేది అందరూ నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో నీ నుంచి డెలివరీ అయ్యే ఏ వర్డ్ కూడా పిల్లతనంగా ఉండకూడదు. అంటే ఏంటి, ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా ఉంటుంది చూసి అలా, అంటే బేసిక్ స్కిల్ లేకుండా ఉంటే ఈజీగా దొరికిపోతావు, నువ్వేం చేయలేవు, ఇంకా తప్పదు, ఇంకా అది వేరే విషయం. సో నీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్మెంట్కి ఉంటుంది కాబట్టి, సో ఆ మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఎలా రీచ్ అవ్వాలి, సో ఎలా వాళ్ళతో సెటప్ చేసుకోవాలి, ఇవన్నీ నెగిటివ్ వేలో చెప్తున్నాను, తర్వాత నుంచి పాజిటివ్ వేలో కూడా చెప్తాను. సో ఎందుకంటే ఒక సైడ్ నుంచి మీరు జాగ్రత్త పడాలి, ఒక సైడ్ నుంచి మీరు సర్వైవ్ కూడా అవ్వాలి, అదే నేను కూడా కోరుకునేది. సో ఇక్కడ హై మేనేజ్మెంట్ కంపెనీని చీట్ చేయమని చెప్పట్లేదు బాబు. సో జస్ట్ ఏంటంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్, ఇది ఇంగ్లీష్ వీడియో పెట్టడం లేదు, ఓన్లీ తెలుగులోనే పెడుతున్నాను. సో మన వాళ్ళకి చాలామందికి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పి, సో 60 to 70% అందరూ కూడా మనవాళ్లే కాబట్టి, ఆ టైప్లో పెట్టేవాళ్ళే కాబట్టి, సో ఒక జాగ్రత్త లాగా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోని పెడుతున్నాను. సో ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ కానీ లేకపోతే మన కలీగ్స్ కానీ మనల్ని అబ్జర్వ్ చేసే తీరు కానీ చూడండి, ఎలాగా మనల్ని కళ్ళల్లో పెట్టి కళ్ళు పెట్టి మరి చంపేస్తున్నారు చూడండి. అట్లాగే రియల్ టైంలో కూడా మనం చెప్పే విధానం కూడా, మనం ప్రజెంట్ చేసే విధానం కూడా, మనం డెలివర్ చేసే ఈచ్ వర్డ్ కూడా రియల్ టైంలో వాల్యుబుల్ అనమాట. సో అందుకే ఏంటంటే, సో ఇలాంటివి రియల్ టైంలో ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుముందు ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అంటే ఇబ్బంది పడతాం, మరి తప్పదు. సో 100కి 70% ఇబ్బంది పడతారు, 30% మేధావులు ఈజీగా రికవర్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది 70% పర్సన్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఫైనల్గా మన పరిస్థితి ఇది. ఒక సైడ్ నుంచి ఇష్యూస్ రిసాల్వ్ చేయాలి, ఒక సైడ్ నుంచి అర్థం కాదు, ఒక సైడ్ నుంచి మేనేజ్మెంట్ ప్రెజర్, ఒక సైడ్ నుంచి ఇష్యూస్ రిసాల్వ్ కావు. సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, ఎలా కాంటాక్ట్ అవ్వాలో తెలియదు, సిచ్యువేషన్ వరస్ట్గా ఉంటుంది. సో ఫైనల్గా మన పరిస్థితి ఇది. సో చెప్పడం వేరు, చేయటం వేరు. బట్ ఇక్కడ నేను చెప్పడం మూలంగా రియల్ టైంలో మీరు నిజంగా జాబ్ చేసేస్తారు, సక్సెస్ఫుల్ అయిపోతారు అన్నది కాదు. జస్ట్ అలర్ట్, ఎంతో కొంత మినిమం ప్రెజర్ని తగ్గించుకోవడానికి ఈ వీడియో అనమాట. ఓకే, సో వర్క్ లోడ్ ఎక్కువైతే సో ఆటోమేటిక్గా టెన్షన్, బీపీ హై ప్రెషర్లోకి వెళ్ళిపోతుంది. సో మనం ఏం చేస్తున్నామో తెలియదు, ఎలా మాట్లాడుతున్నామో తెలియదు. సో ఆటోమేటిక్గా ఫైనల్గా మన వర్క్ లోడ్ మన మైండ్కి చేరుతుంది. ఆ మైండ్ మనల్ని ఎటువంటి పని చేయకుండా బాబు కంపెనీ నుంచి వెళ్ళిపో, బాబు కంపెనీ నుంచి వెళ్ళిపో అని మైండ్ నిన్ను ఎక్కువ ప్రెజర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ మైండ్ నువ్వు విన్నావు అనుకో, ఇదిగో ఇది జరిగే పరిస్థితి. అంటే ఎంప్లాయ్మెంట్ని బయటపడేసి బాబు నేను ప్రశాంతంగా ఉంటే చాలు, నాకు ఈ వర్క్ వద్దు అనే సిచ్యువేషన్కి వస్తారు. సార్ మీకు అన్నీ ఎలా తెలుసు అంటే, సో నాకు నెంబర్ ఆఫ్ పర్సన్స్ డైలీ కాంటాక్ట్ అవుతూ ఉంటాను. ఎట్ ది సేమ్ టైం యూఎస్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కెనడాలో జరిగిన పరిస్థితులు ఉన్నాయి, సో ఇండియాలో జరిగిన పరిస్థితులు ఉన్నాయి. అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకొని నేను కూడా, సో నా ఎక్స్పీరియన్స్ని కూడా, అండ్ నా ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఇలా ప్రాబ్లం చేయలేదు, కానీ నేను ఆఫీస్లో ఎలా ఎప్పుడు వెళ్ళినా వచ్చినా రాపోయినా సరే లైన్ లాగే ఉంటాను అంతే. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది సో అది జరగకుండా ఉండాలంటే ఏంటి? ఓకే, ఐఎమ్ కిడ్ ఫ్రమ్ ది కంపెనీ, బయటకు వెళ్ళిపోతాం. సో నెల రోజుల్లో వితిన్ 30 daysలో మన సంగతి వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, సో ఇవన్నీ తెలిసిపోతే మనం ఏం చేయాలి? ఇలా తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన సక్సెస్ ఎలా అవ్వాలి? మన మీద పెట్టుకున్న అందరికీ మనకి ఇంటర్వ్యూ రాగానే, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వగానే అందరికీ వాట్సాప్ మెసేజ్లు టప 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 టప, జాబ్ వచ్చేసింది. ఓకే, జాబ్ వచ్చింది, బట్ ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం వేరు, జాబ్లో సర్వైవ్ అవ్వడం వేరు అని నేను చాలాసార్లు చెప్పాను. సో జాబ్ వచ్చిన తర్వాత జాబ్ని ఎలా నిలబెట్టుకోవాలో కూడా చెప్తాను. సో ఈ నిలబెట్టుకోవడానికి మీరు పాటించాల్సిన టిప్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం ఎంతవరకు చాలా ట్రబుల్స్ ఫేస్ చేసామో అవన్నీ కూడా రియల్ టైంలో వర్ణాతీతంగా, ఎంతకంటే ఇప్పుడు చెప్పడం వేరు, ఇంకా చూసేది మీరు చాలా వేరు ఉంటుంది ఆ నెల రోజుల్లో. బట్ కానీ మనం ఎలాగా ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది కూడా మనం దీని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే, నెవర్ స్టాప్ లెర్నింగ్. ఎప్పుడు కూడా మనల్ని నమ్ముకున్నది కూడా నాలెడ్జ్ మాత్రమే. సో నెవర్ స్టాప్ లెర్నింగ్. సో కంపెనీలో జాయిన్ అయిన వెంటనే మన పక్కనున్న కలీగ్స్
పక్కనున్న కొలీగ్స్ ఏం చేస్తూ ఉంటారు, సో బయటికి వెళ్ళిపోయి వాళ్ళ షికార్లు వాళ్ళు చేస్తూ ఉంటారు, లేకపోతే రోమింగ్ చేస్తూ ఉంటారు ఆఫీస్ చుట్టూ. వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళే టైం పాస్ చేస్తున్నారు, మనం కూడా అదే టైం పాస్ చేసుకున్నాం అనుకో, వాళ్ళతో సమానంగా మనం ఉందామనుకుంటే తప్పే. ఎందుకంటే వాళ్ళకి రియల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, మనకి రియల్గా ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే, సో వాళ్ళతో మనం సరిసాటి కాదు. ఓకే, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా టక్కున 5 నిమిషాల్లో రిసాల్వ్ చేయగలుగుతారు. మనకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా టక్కున రిసాల్వ్ చేయలేము, ఎప్పుడో రిసాల్వ్ చేస్తాం. ఓకే, సో ఎందుకంటే మనకు అన్నీ తెలుసుకోవాలి కాబట్టి. స్టార్టింగ్ జాయిన్ అయిన కంపెనీ నుంచి ఆ 9 అవర్స్ యూటిలైజేషన్ టైము, 9 అవర్స్ కంప్లీట్గా యూటిలైజేషన్ ఉండాలి. సో మా 9 అవర్స్లో మన కలీగ్ ఏం మాట్లాడుతున్నాడు, సో ఒక ర్యాబిట్ లాగా చెవి పెట్టండి, అందరూ ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, మన స్టైల్ ఎలా ఉంది, కంపారిజన్. సో ఇంటికి వచ్చిన తర్వాత ఆ వేలో మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, మాక్ టెస్ట్లు పెట్టుకోవాలి మనకు మనమే ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో ఆ ట్రైన్ అవ్వాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 9 అవర్స్ మళ్ళీ, అంటే రోజుకి 18 అవర్స్ నువ్వు స్పెండ్ చేయి, కంపల్సరీగా వితిన్ 30 డేస్లో రికవర్ అయిపోతావు. సో నీ జాబ్ నిలబడుతుంది, నో ప్రాబ్లం. జాబ్ అనేది నిలబడితే ఎక్కడికి పోదు. బట్ నువ్వు నీ వే ఆఫ్ స్టైలు, నీ మాట్లాడే విధానము, అట్లాగే నీ ప్రజెంటేషను, ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. నువ్వు డెలివరీ చేసే ప్రతి ఈచ్ వర్డ్ అనేది కూడా చాలా ఇంపార్టెంటే. ఓకే, సో ఆ వర్డ్తోనే మనకి మనం ఏంటి అనేది అవతల వాళ్ళకి తెలిసిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి ఛాన్సెస్ నుంచి మనం బయటపడాలి అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఓకే, సో తక్కువ మాట్లాడి ఎక్కువ గ్రాస్ప్ చేయండి, ఎక్కువ గమనించండి, ఎక్కువ అబ్జర్వేషన్ చేయండి, ఎక్కువ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో వినండి, వాళ్ళు ఏం మాట్లాడే విధానం ఎలా ఉంది, మనం మాట్లాడే విధానం దాన్ని మాక్ చేయండి. ఓకే, సో ఆ స్టైల్ని కాపీ చేయండి. సో అది మనకి ఆటోమేటిక్గా అది తెలిసిపోతుంది. సో ఎన్నో రోజులు పట్టదు నేర్చుకోవడానికి కూడా. ఫస్ట్ నెవర్ స్టాప్ లెర్నింగ్, ఇదే అల్టిమేట్ సక్సెస్ అనమాట, సక్సెస్ అవ్వడానికి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే, సో మనకి ఎప్పుడు కూడా మన మైండ్ ఎలా ఉండాలి అంటే ఎనాలిసిస్ చేయాలి. అర్థమైందా? SAP FICOలో ఎప్పుడు కూడా ఎనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎనాలిసిస్ లేకపోతే సర్వే అవ్వడం చాలా కష్టమైపోతుంది. వర్క్ ప్రెజర్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఫేక్ అని కాదు, రియల్ టైం కన్సల్టెంట్సే ఎగిరిపోతారు. సో మనకి ఇక్కడ FICOలో మెయిన్ వచ్చేటప్పటికి జాబ్ నిలబెట్టుకోవడం ఒక విధానం అయితే, కంపెనీలో వర్క్ని రిసాల్వ్ చేయటం, అంటే మనకి ఇచ్చిన పనిని రిసాల్వ్ చేయడం కానీ, ప్రాబ్లమ్స్ రిసాల్వ్ చేయడం కానీ, లేకపోతే టికెట్స్ని రిసాల్వ్ చేయడం కానీ, ఏదైనా కానీ. సో ఎనలైటికల్ స్కిల్స్ అనేవి ఉండాలి. ఆలోచించే విధానం ఒక డైరెక్షన్తో కాకుండా 10 డైరెక్షన్స్తో ఆలోచించాలి. ఓకే, ఇలా చేస్తే ఏమవుతుంది, అలా చేస్తే ఏమవుతుంది. సో ఇనీషియల్ స్టేజ్లో తప్పులు అనేవి ఉంటాయి, బట్ ఆటోమేటిక్గా ఆ తప్పుల్ని అబ్జర్వ్ చేసి మ్యాక్సిమం వేరే వాళ్ళకి పద్దాగా వెళ్ళిపోయి కలీగ్ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతున్నా సరే వాళ్ళకి కూడా ఏంటి చిరాకు వచ్చుద్ది. ఎన్నిసార్లు చెప్పాలరా, 4 years ఎక్స్పీరియన్స్ అంటాడు, ఏమీ రాదు వీడికి అని. సో అందుకే సో ఒక వైడ్ నెట్వర్క్ అనేది మనం క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చెప్తాను. సో మనం ఎప్పుడైనా సరే హార్డ్ వర్క్ అనేది ఉండాలి. హార్డ్ వర్క్ అంటే మనం చేసే పని మీద నమ్మకం ఉండాలి. ఓకే, సో అది ఎంతసేపు కష్టపడుతున్నాం అనేది కౌంట్ చేయొద్దు, ఎంతసేపు అయినా అవ్వచ్చు. సో ఇనిషియల్ స్టేజ్లో 20 hours అవ్వచ్చు, 25 hours, 24 hours నిద్రపోని సందర్భాలు కూడా ఉంటాయి. సో అలాంటి మూమెంట్ కూడా ఉంటుంది, చెప్పలేము. సో అందుకే ఏంటంటే మనం ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చేయడానికి ట్రై చేయాలి. స్మార్ట్ వర్క్ ఇక్కడ ఒక సిచ్యువేషన్, అంటే మనల్ని మనం మేనేజ్మెంట్ చేసుకోవడానికి, అంటే మనల్ని సర్వే అవ్వడం కానివ్వండి, లేకపోతే మన బిహేవియర్ కానివ్వండి, వీటికి స్మార్ట్ వర్క్ని అప్లై చేయండి. ఓకే, బట్ వర్క్ నేర్చుకునే కాడ మాత్రం హార్డ్ వర్క్ లేకపోతే కష్టమైపోతుంది చెప్తున్నాను. ఇనీషియల్ స్టేజ్లో చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో ఇక్కడ చూడండి, కొంచెం ఇక్కడ చిన్న చీమ మీ మీద అంత భారం ఉంటుంది, దాన్ని చూసి పారిపోయారనుకోండి లైఫ్ లాంగ్ మీరు ఇబ్బంది పడిపోతారు. సో ముందుకు వెళ్ళలేరు, వెళ్ళిన చోటల్లో ఇలాగే ఫేస్ చేస్తూ ఉంటారు. సో కానీ ఆ భారాన్ని మోసి అలా ఎత్తడానికి ట్రై చేశారనుకోండి, సో మీలో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒక 2-3 ఇష్యూస్ని రిసాల్వ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. సో వరి అవ్వద్దు, సో కంగారు పడొద్దు, టెన్షన్ పడొద్దు. సో HR వాళ్ళు ఉన్నారు, మీరు ఫేకా లేదా అని డిసైడ్ చేయడానికి. వీడెవడండి మధ్యలో వచ్చి కలిగా అడిగెళ్ళి మేనేజర్ చెప్పి, మేనేజర్ వచ్చి నేను ఫేకా అని అడగడానికి. సో అలా అడిగినా సరే అది నేరమే కంపెనీలో. ఈ ఫేకా కాదా అన్న పాయింట్ని HR వాళ్ళు డిసైడ్ చేస్తారు, అది వాళ్ళు కాదు. ఓకే, సో మిమ్మల్ని కంప్లీట్గా బ్లాక్మెయిల్ చేసి, మిమ్మల్ని గ్రిప్లో పెట్టుకొని, సో మిమ్మల్ని దౌర్జన్యం చేసి, సో మీ వర్క్ని కాజేయడానికి మీ కలీగ్స్ ఎప్పుడు కూడా గెద్దల్లా కూర్చొని ఉంటారు. సో అందులో మంచి వాళ్ళు ఉంటారు, మంచిగా నేర్పించే వాళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ గెద్దలు ఉంటారు. సో ఇలాంటి గెద్దల విషయాల గురించి చెప్తున్నాను. సో
సో ఇలాంటి ఈగల్స్ మిమ్మల్ని వెయిట్ చేస్తూ ఉంటే మీ టైం చూసి దెబ్బ కొడతానికి. సో అందుకోసం మీరు ఎప్పుడు కూడా మీరు సైలెంట్గా ఉండటం అనేది అంత ఉత్తమం ఇంకోటి ఉండదు. సో వర్క్ అవతల వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికే ఏ కాడికి గ్రాస్పింగే మనం, ఏ కాడికి స్పాంజ్ లాగా అబ్జర్వ్ చేయటమే. వాటర్ని స్పాంజ్లో పెడితే ఎలా అబ్జర్వ్ చేస్తుంది, అలాగా కంపెనీలోకి వెళ్ళిన వెంటనే మనం ఏ కాడికి అబ్జర్వ్ చేయటమే మన పని. ఓకే, అబ్జార్బ్ చేయడం కూడా మన పని. ఓకే, స్పాంజ్ ఎలాగ వాటర్ని ఎలా గ్రహిస్తుందో, వాటర్ని ఎట్లా పట్టుకుంటుందో అట్లా కూడా మీరు నాలెడ్జ్ అనేది పట్టుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఫ్రెండ్స్తో పాటు కలీగ్స్తో పాటు వాళ్ళతో పాటు మనం తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడే విధానం కానివ్వండి, సో వాళ్ళు చేసే పనుల గురించి కానివ్వండి, సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, లేకపోతే ప్రాజెక్ట్లో జరిగే విషయాల గురించి కానివ్వండి, మన మీద కలిగే వాళ్ళకి ఇంప్రెషన్ కానివ్వండి, ఇవన్నీ ముందే తెలుసుకొని మనం అలర్ట్ అవ్వచ్చు. ఓకే, సో ఎవడో గొట్టంగాడు వచ్చి నీ గురించి నేను ఫేక్ అన్నంత మాత్రాన సో నువ్వు లొంగిపోయి వాడి కాళ్ళు పట్టుకొని వాడి శిరస్సు పట్టుకోవాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఫేకా కాదా అనేది డిసైడ్ చేసేది హెచ్ఆర్ వాళ్ళు. సో థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఈవెన్ మేనేజర్ కూడా మీతో ఆ వర్డ్ అంటానికి వీల్లేదు. ఈవెన్ మీరు మేనేజర్ అన్నది కంప్లైంట్ ఇచ్చిన మేనేజర్ జాబ్ ఎగిరిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది కూడా ఒక పాలసీ అనమాట. నెక్స్ట్ ఏంటంటే, సక్సెస్ అవ్వాలి అంటే స్టెబిలిటీ అనేది ఉండాలి. సో కంపెనీలో మనం స్టెబుల్గా వర్క్ చేయాలి. సో అలాగే ట్రస్ట్ మన మేనేజర్స్ మీద మనం ట్రస్ట్ని క్రియేట్ చేయాలి. కంపెనీ ఇథిక్స్ ఫాలో అవ్వాలి. మన ప్యాషన్ ఏదైతే ఉందో FICOలో సక్సెస్ఫుల్ అవడం, ఆ ప్యాషన్ మీద ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ చేయాలి. సో సక్సెస్ అవ్వడానికి ఇది ఒక మంచి దారి అనమాట. ఇప్పుడు ఇందాక నేను మీకు నెగిటివ్ వేలో చెప్పిన పాయింట్స్ అన్ని పాజిటివ్ వేలో చూసుకున్నట్లయితే, సో వర్క్ ప్రాబ్లమ్స్ అనేవి అన్ని చోట్ల ఉంటాయి. ఒక కంపెనీ SAP FICOలోనో లేకపోతే వేరే చోటని కాదు, ప్రతి IT కంపెనీలో వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఓకే, మెంటల్ స్ట్రగుల్ అనేది ఉంటుంది. అది డిసైడ్ అయ్యి మరి దానికి తగ్గట్టుగా మరి మనీ కూడా ఇస్తున్నారు కదా, ప్యాకేజీలు కూడా మరి లక్షల్లో ఒక్కొక్కరికి లక్షల్లో 2 లక్షలు 3 లక్షలు శాలరీస్ కూడా ఇస్తున్నారు కదా. సో మరి అవి ఇస్తున్నారు అంటే మెంటల్ ప్రెషర్ ఉంటుంది అని తెలిసే కాబట్టి జాయిన్ అయ్యాం కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. ఓకే, సో వర్క్ ప్రెషర్ని యాక్సెప్ట్ చేయాలి, మెంటల్ ప్రెషర్ని యాక్సెప్ట్ చేయాలి, స్ట్రగుల్స్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. అందుకే మనకి మనీ అనేది పే చేస్తుంది. సో మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే దాన్ని ఆటోమేటిక్గా కంపెనీలో జాయిన్ అయిన 1 మంత్కే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేర్చుకోవడానికి ట్రై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సో డిఫరెంట్ పర్సన్స్తో మాట్లాడుతూ ఉండాలి. మనం మిర్రర్ ముందు మన కమ్యూనికేషన్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తే ఒక 3 days 1 day బిఫోరే మీ ఇంట్లో మీరు ఒక మిర్రర్తో ప్రజెంటేట్ చేయండి. రేపు పొద్దున ఏం డిస్కస్ చేయబోతున్నాం, ఏం టాపిక్స్ మనం మాట్లాడబోతున్నాం, మీటింగ్లో ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఏమేమి క్వశ్చన్స్ అడగకూడదు, ఇవన్నీ కూడా ముందుగానే మాట్లాడుకోండి. నెక్స్ట్, హై మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్ ముందు ఎప్పుడు కూడా వాళ్ళని మనం తలదించుకునే పరిస్థితి తీసుకురాకూడదు. సో మేనేజ్మెంట్ మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ దిగజార్చకూడదు. దానికోసం మనం చేయాల్సిన పని ముందుగా ప్రిపేర్ అవ్వాలి. సో అడ్వాన్స్గా ప్రిపేర్ అవ్వటం అంత ఉత్తమం ఇంకోటి లేదు. సో ఈరోజు మనం డెలివర్ చేయాల్సిన ప్రజెంటేషన్ ఏమైనా ఉంది అంటే 2 days బిఫోరే మనం దాని గురించి ఏమేమి క్వశ్చన్స్ అడగాలి, ఎలా మాట్లాడాలి, అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని సో ఇప్పుడు ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, వాళ్ళకి స్పాంటేనియస్గా చెప్పేమంటే చెప్పేస్తారు, మీరు అట్లా చెప్పలేరు కదా. సో మనకి ఏంటంటే ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో మేనేజ్మెంట్ పెట్టిన ఎక్స్పెక్టేషన్స్ మనం నిలబెట్టాము ఒక్కసారి అంటే వాళ్ళు మన మీద ఎక్కువ ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో దాని మూలంగా మనం వాళ్ళకు ట్రస్ట్ని క్రియేట్ చేస్తాం, అది బ్రేక్ చేయకుండా సో ముందుకు వెళ్తానికి అవకాశం ఉంటుంది. సో ఇంకా మ్యాక్సిమం ప్రాజెక్ట్స్ మిమ్మల్ని ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. సో మన కండక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మన బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సక్సెస్ అవ్వడానికి సో మ్యాక్సిమం ఒక సైడ్ వర్కౌట్ అయితే ర్యాబిట్ లాగా పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వర్కౌట్ కాకుండా పాలిటిక్స్ లాగా ఉంది అంటే సింహం అయిపోవాలి, తప్పదు. సో లేదు అంటే ఇంకా మీ యొక్క ఊసరి విల్లులాగా మీ బిహేవియర్ని మార్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎంత వర్క్ లోడ్ ఉంటే అంత నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒక డైరెక్షన్లో మీకు నెగిటివ్ చెప్పాను, ఒక డైరెక్షన్లో పాజిటివ్ కూడా చెప్తున్నాను. సో వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే అంత నేర్చుకుంటాం, అంత సక్సెస్ అవుతాం. సో యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీస్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేద్దాం, రైట్? సో మనం జాబ్ని ఇసరడం కాదు, శాలరీ ఇంకా కావాలి అని చెప్పి ఆ ఎంప్లాయ్మెంట్ని వదిలే పరిస్థితి కావాలి. సో ఇక్కడ మన సూట్ కేసుని వదిలేసింది కేవలం ఒక జాబ్ మనం చేయలేమని కాదు, నాకు ఆ జాబ్ శాలరీ సరిపోలేదు కాబట్టి నేను ముందుకెళ్తున్నా అనే ఉద్దేశంతోనే మనం ఆ విధానాన్ని మనం చూస్ చేసుకున్నాం అనమాట. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.